యొక్క విగ్రహావిష్కరణకు విచ్చేసిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాటికొండ శాసనసభ్యులు సోదరులు శ్రావణ్ కుమార్ గారు, అలాగే మన ప్రసాద్ గారు, సోదరుడు శ్రీనివాస్, వేదిక మీద ఆసీనులైన ఇతర పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన పెదపాలెం గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన అభిమానులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం. చాలా సంతోషం. ఇవాళే భోగి పండుగ. నేను చూస్తున్నా, ఇందాకే సీన్తో చెప్తా ఉన్నా, చాలామంది పెద్దవాళ్ళు తెలుసు కానీ ఇప్పుడు చాలామంది పిల్లలు కనపడుతున్నారు, కొత్త వాళ్ళు. ఎందుకంటే పండగకి ఊరికి వచ్చారు అందరూ. నన్ను అడిగారు, పిల్లలందరూ ఊరు వస్తారు, ఇవాళ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి. కాబట్టి ఎక్కడెక్కడున్న కుర్రాళ్ళందరూ కూడా ఈరోజు గ్రామానికి వచ్చారు. చాలా సంతోషం. ఇవాళ ఈరోజు మనకి నిజమైన పండగ ఏంటంటే, ఇద్దరు మహానుభావుల యొక్క విగ్రహాలు మనం ఏర్పాటు చేసుకుని వాటిని ప్రారంభించుకోవడం. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలా ఉన్నారు, వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళు ఎలా ఉన్నారు అనే దాని నుంచి మనం నేర్చుకోవాలి, నేటి యువతరం కూడా. ఎందుకంటే కాలం మారచ్చు, తరాలు మారచ్చు, కానీ ఆ వ్యక్తుల యొక్క విలువలు కానీ, ఆదర్శాలు కానీ, లక్ష్యాలు కానీ, వాళ్ళ నడవడిక కానీ, నైతికత కానీ తరాలు మారినా కూడా ఎప్పటికీ ఆదర్శం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేము ఎన్టీ రామారావు గారు మొదటి నుంచి, మా తండ్రి గారు వీర చౌదరి గారు రాజకీయాల్లో ఉన్న, ఆయన చనిపోయిన తర్వాత ఎక్కువ వెళ్ళేవాడు. ఎందుకంటే టికెట్ కోసం తిరిగేవాడు ఎక్కువ. ఆయనతో అంటే ఒక తండ్రి ఎలా ఉంటాడో అలా ఉండేవాడు ఎన్టీ రామారావు గారు. అంటే మనం మా వయసు చిన్నదైనా కూడా స్వతంత్రించి మాట్లాడేవాడు. ఒకానొక సందర్భంలో ఆ రోజుల్లో నేను, మావాడు, తమ్ముడు, మేము మన కాకమాన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరం బస్సులు వేసుకొని వెళ్ళేవాళ్ళం. వెళ్తే మన వాళ్ళు అందరూ ఆవిడ కూర్చొని లక్ష్మీభారతి టికెట్ కట్టడం పడుతుందంటే ఆమె తిడతా ఉండేవాడు. కొంతమంది పెద్ద నాయకులు ఉంటారు, జిల్లాలో ఉన్న నాయకులు ఏం చేస్తూ ఉంటారంటే అటు వెళ్ళి లోనకి వెళ్ళి చెప్పేవాళ్ళు ఎన్టీ రామారావు గారికి, ఏమంటే మీ ఆవిడ లక్ష్మీభారతి తిడుతున్నారు వాళ్ళు అని చెప్పి. అట్లానే ఒకానొక సందర్భంలో, ఎందుకంటే ఒక విలక్షణమైన మనస్తత్వం అయింది. ఒకానొక సందర్భంలో ఏంటంటే మేమేదో లక్ష్మీపార్వతి గారి దిష్టి బొమ్మ తగలబెట్టామని చెప్పి ఒక అపవాదం అనుకోండి, ఏదైనా కానీ ఒకటి వచ్చింది. సార్ మేము వెళ్తే ఆ రోజు చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేను మా వాడు ఇద్దరం వెళ్ళాం. వెళ్తే అసలు మీరు అది ఇది ఆమె విగ్రహం అంతా, ఆమె దిష్టి బొమ్మ తగలబెట్టారంట. మన పిల్లలం అప్పుడు ఏముంది, ఇలా మనకి లెక్కలేనితనమే అప్పుడు కూడా. మేము ఒకటే చెప్పాము, ఒకవేళ మీరు కనుక దిష్టి బొమ్మ తగలబెట్టారని నిరూపిస్తే మాకు టికెట్ వద్దు, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, లేకపోతే మీకు చెప్పినాడు కూడా మీ ముందు నిలబెట్టండి అని చెప్పాను. ఇంకంతే. తర్వాత దాని గురించి ప్రస్తావన లేదు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, మామూలు సినిమాల్లో డైలాగులు ఉంటాయి, నా అనుభవం అంత లేదు మీ వయసుని, అదే మాట మాతో అన్నాడు ఆయన. అంటే అది ఒక ఎందుకంటే మనకి పర్సనాలిటీస్ ఉంటాయి. ఆ పర్సనాలిటీస్లో ఏంటంటే ఆ వ్యక్తి నుంచి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, మనం వయసుకి చిన్నవాళ్ళమైనా ఆయన చూస్తే ఒక గౌరవభావం, ఒక తండ్రి లాంటి వ్యక్తి, మన పిల్లలం. ఎందుకంటే మనం తప్పు చేస్తే సరి చేసే అధికారం వాళ్ళకు ఉంది. ఆ విధమైన విలక్షణమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి. రెండోది, కాంప్రమైజ్ అనేది ఆయన రక్తంలోనే లేదు. ఎందుకంటే ఆయన ఇందాక చెప్పారు మనాళ్ళు, ఇందిరాగాంధీ గారు దించితే ఒక ప్రజా ఉద్యమాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చి, ఆ రోజు ఇందిరాగాంధీ అంటే అందరికి భయమే, ఏ రాష్ట్రమైనా ముఖ్యమంత్రులు దించుతారు, ఎక్కిస్తారు అనేది ఆనవాయితీ. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఇందిరాగాంధీకి ఎదురు నిలబడి ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయిన ఒకే ఒక వ్యక్తి ఈ దేశంలో ఎన్టీఆర్ మాత్రమే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అంత స్ఫూర్తి కలిగిన వ్యక్తి, పోరాట స్ఫూర్తి ఎక్కువ. సినిమాల్లో ఇందాక మన శ్రావణ్ చెప్పినట్టు రాజైనా ఆయనే, రాజైనా ఆయనే, విలన్ అయినా ఆయనే, అన్నీ ఆయనే. ఎవరైనా కృష్ణుడు చూడాలంటే ఇప్పటికైనా మనం ఎన్టీ రామారావు గారు పెట్టుకొని కృష్ణుడు ఆయన అనుకుంటాం. అలాగే ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా, ఆయన చనిపోయి ఇప్పటికి
94లో చనిపోయారు. ఇప్పుడు 2024లో ఉన్నాం. 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అయినా కూడా ఇవాళకి నేను చాలా సందర్భాల్లో చూశాను. ఆయన బొమ్మ కనపడితే ఓ రోజు విజయవాడలో మహానాడు సందర్భంగా వెళ్తుంటే రోడ్డు మీద ఆయన కటౌట్ ఒకటి పెట్టుంది. ఓ రిక్షా దొక్కే వ్యక్తి దిగి చెప్పులు తీసి పక్కన పెట్టి ఆ కటౌట్ ముందు నుంచుకొని పెట్టి నమస్కారం పెట్టాడు. అంటే ఆయన చనిపోయినా కూడా 30 సంవత్సరాలైనా ఇవాళ మనందరి గుండెల్లో చిరస్మరణీయుడిగా ఉన్నాడు అంటే అది ఆయన యొక్క వ్యక్తిత్వానికి, ఆయన యొక్క నడవడికి, ఆయన చేసిన కార్యక్రమాలు అవి నిదర్శనం. కాబట్టి ఇందా శ్రావణ్ చెప్పినట్టు తప్పు చేశాడంటే గడప దొక్కే పరిస్థితి లేదు. ఎవరైనా ఎంతటాడైనా ఆ విధంగా రాజకీయాల్లో, సినిమాలోనే కాదు రాజకీయ రంగంలో ఉన్న మహా వ్యక్తి యొక్క విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మరి మా తండ్రి గారు స్వర్గీయ వీరేశ్వర్ గారు మీ అందరిలో ఒకడు, మీలో ఒకటిగా ఉండి సుదీర్ఘకాలం మా కుటుంబం ఎవరంటే మాకు ఆయన ఇచ్చింది ఏంటంటే ఒక అభిమానులుగా మీ అందరినీ వారసులుగా మాకు ఇచ్చాడు ఆయన. సో మేమందరం ఈ స్థాయిలో నిలబడ్డామంటే మీరు ఇచ్చిన నైతికంగా ఇచ్చిన మద్దతు కానీ ధైర్యం వల్లే ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి ముందుకు నడవగలిగాం. మా ఆశయం ఒకటే, ఆ మహానుభావుల యొక్క ఆశయాలు ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళ ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళ ఆకాంక్షలు అనుగుణంగా నడుచుకోవాలి.